నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ. గురుగారు మనం అయితే గనక సూర్యగ్రహణం అనగా ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం ఉంది కదా! దాని ప్రభావం వల్ల ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తూ వస్తున్నాము. ఇప్పుడు మిథున అవునండి. రాశి దగ్గర ఉన్నాం యాహ్! గురుగారు. ఈ మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటారు? అలాగే వీళ్ళు చేసుకోవాల్సిన దైవారాధన, పరిహారం ఏంటో కూడా తెలియజేస్తారా? మిథున రాశి వారికి రెండవ భావంలో గ్రహణం పడుతుందండి మనకి హ్మ్. సూర్యగ్రహణం. ఇది ఏ సమయంలో పడుతుందంటే 12వ తేదీ హ్మ్. రాత్రి సమయంలో 11:17 నుంచి హ్మ్. 4:25 మధ్యలో ఓకే. ఉంటుంది. హ్మ్. అందుకని ఈ గ్రహణ ప్రభావం ధనభావం మీద ఉంటుంది కాబట్టి ఆ! ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, హ్మ్. అదేవిధంగా కెరియర్ విషయంలో అండ్ ఆహ్, కొన్ని కొన్ని కుటుంబ వ్యవహారాల విషయంలో దీని ప్రభావం ఉంటుంది. ఓకే. ఇదివరకే ఇప్పుడు అంటే ఈ మిథునం వారికి ఏవైతే ఇప్పుడు మనం చెప్పబోతున్న విషయాలు, ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇప్పటికి వీరికి ఏంటంటే ఈ కెరీర్ విషయంలో మార్పులు ఉన్నాయి ప్రజెంట్. హ్మ్. అంటే ఎలాగా ఒక జాబ్‌లో చేస్తూ, అక్కడ కొన్ని మిస్‌కమ్యూనికేషన్స్ వల్ల కెరీర్ మారడం జరుగుతూ వస్తుంది. ఓకే. లేదా మిథునం వారికి ఒక దగ్గర జాబ్ చేశాము, హ్మ్. ఆ డబ్బులు రావట్లేదు. ఇదేంట్రా బాబు అసలు డబ్బులే ఇవ్వట్లేదు, చేయడం అవసరమా, మానేద్దామా అనేటువంటి ఆలోచనలు. ఓకే. ఓకే. ఆ! అదేవిధంగా అప్పు చేసి మరీ ఖర్చు చేయాల్సినటువంటి స్థితిగతులు ఉన్నాయి ప్రెజెంట్ వీళ్ళకి హుహు. నడుస్తున్నాయి. అలాంటివే నడుస్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. హ్మ్. అంటే అప్పు చేసైనా సరే ఖర్చు చేయాల్సిన పరిస్థితి అలాంటివి ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ గ్రహణం మరలా ఇక్కడ ధనభావం మీద చూపిస్తుంది కాబట్టి ఫైనాన్సు, కుటుంబము, జాబ్ మీద దీని ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది. ఎప్పటి ఓకే. నుంచి 12 హ్మ్. ఆగస్టు నుంచి 41 రోజులు ఉంటుంది ఈ హ్మ్. ప్రభావం అనేటువంటిది హ్మ్. చూసుకుంటే గనక. కాబట్టి ఈ 41 రోజులు దీని యొక్క ప్రభావం హ్మ్. పడకుండా ఉండాలి అంటే ఆ! వీళ్ళు గ్రహణ సమయంలో హ్మ్. అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయాలి. అంటే లలితా సహస్రనామాలు. ఓకే. హ్మ్. హ్మ్. అండ్ అదేవిధంగా మరొకటేంటంటే ఆహ్, శ్రీమాత్రే నమః అనే మంత్ర జపము. ఎందుకంటే ఓకే. గ్రహణ సమయంలో మనం చేసే జపము మాల ఆ! ఏదైతే ఆ! ఉంటుందో, మనకి ఇండియాలో లేదు చెప్పాలంటే గ్రహణం. అంటే ఇండియాలో ఉండేవాళ్ళేమి పెద్దగా భయపడాల్సిన పని లేదు గ్రహణం హ్మ్. గురించి. హ్మ్. ఇదంతా బయట దేశంలో ఉండే వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఓకే. కాకపోతే జపం ఎక్కడున్న వాళ్ళైనా చేయొచ్చు. చేయొచ్చు. 12వ తేదీ 11:17 పట్టు స్నానం చేసి, హ్మ్. విడుపు స్నానం హ్మ్. 4:25 తెల్లవారుజామున అయిపోతుంది. ఆ సమయంలో ఓకే. మీరు జపం చేస్తే ఆ ఫలితం వస్తుంది మనకి. ఓకే. ఫలితం రాదు అనేటువంటిది లేదు. హ్మ్. ఎందుకంటే మనం ఇండియాలో పుట్టాడు వ్యక్తి. హ్మ్. మరి ఆ రోజు భూమి చుట్టూ ఉండే గ్రహాల్లో భూమికి అవతల వైపు గ్రహం ఉంది. మరి దాని ప్రభావం అవును. పడుతుందిగా వీడి మీద. అంతే కదా! అవును. అలాగే గోచారంలో జరిగే గ్రహణ ప్రభావం హ్మ్. అక్కడ గ్రహణం లేదు కాబట్టి ఎఫెక్ట్ పడదు గానీ, మంత్రం చేసుకోవడం వల్ల మంచి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అవును. ఖచ్చితంగా ఓకే. అందులో డౌట్ లేదు. ఏ మంత్రం గురుగారు? లలితా సహస్రనామాల్లో ఓన్లీ శ్రీమాత్రే నమః లేదా ఓం ఆ! శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు వీళ్ళు. లేదా లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు. ఎంతసేపు గురుగారు మొత్తం? మనకి గ్రహణం దాదాపుగా ఉన్న ఆ టైం గ్రహణ మొత్తం. సమయం ఏదైతే ఉందో హ్మ్. ఆ సమయం అంతా కూడా అంటే దాదాపుగా ఒక 4 అవర్స్ చేంజ్ ఉంటుంది గ్రహణం ఓకే. ఆల్మోస్ట్. హ్మ్. అది. ఓకే గురుగారు. అట్లా చేసుకోవాలి. హ్మ్. అట్లాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే వీరికి అంటే కుజుడు రాశిలోకి వస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు 12లో ఉన్నాడు ప్రెజెంట్. నెక్స్ట్ రాశిలోకి వస్తాడు. ఆ! కాబట్టి వీళ్ళకి ఆరోగ్య సంబంధించిన సమస్యలు తొలగడానికి ఓకే. చండీ కానీ, ఆ! వారాహి కానీ ఆ! చేయించుకుంటే చాలా మంచిది ఓకే. అంటే చెప్పాలంటే. వీళ్ళకి ఇన్‌కేస్ అంటే ఇప్పుడు మనం వింటూనే ఉంటాము. అవునండి. అవును. మామూలుగా ప్రతి రాశిలో కూడా వివాహం అవ్వక, లేతే సంతానం కలగక, లేతే అవునండి. ఆర్థికంగా స్థిరపడలేకపోతున్నాము ఎన్ని సంవత్సరాలైనా అని కూడా మనం కామెంట్స్‌లో అవునండి. అయితే అవునండి. చూస్తూ ఉంటాం అవునండి. గురుగారు. అవునండి. అలాంటి సమస్యలతో ఈ మిథున రాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే వీళ్ళకి వ చండీ హోమమా గురుగారు చండీ వీళ్ళకి? చేసుకోవడము. ఆ! ఎందుకంటే ఆరో అధిపతి 12లో ఉన్నాడు కదండీ కుజుడు. ఇప్పుడు రాశిలోకి వస్తున్నాడు. అంటే వివాహం పూర్వజన్మ అవ్వట్లేదు అన్నా కూడా చండీ వీళ్ళకి అంటే వివాహం అవ్వట్లేదన్నప్పుడు అనుకూలిస్తుందా? సంకల్పం అలా చెప్పుకుంటారు. ఇప్పుడు ఎలా ఓకే. ఉంటుందంటేనండి, ఆ! చండీ ఎప్పుడు చేయించుకోవాలి వివాహానికంటే, హ్మ్. శని ప్రత్యేకంగా వివాహ స్థానాన్ని పాడు చేస్తున్నాడు. అప్పుడు ఓకే. చండీ చేసుకోవాలి. ఓకే. ఆ! జనరల్‌గా మనం వివాహం అవ్వట్లేదంటే లలిత సహస్రనామ మంత్రం చేసుకొని ఉంటాం. హ్మ్. కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభితం. కానీ కొంతమందికి తీవ్రంగా ఉంటుంది దోషం. హ్మ్. అదే. తీవ్ర దోషం ఉన్నప్పుడు చేయించుకోవాలి. ఇప్పుడు అదే 40 తలనొప్పి అనంగానే ఏళ్ళొచ్చినా తలకి ఆపరేషన్ పెళ్లవ్వని చేయరుగా. వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాము. యాహ్! అంటే అవును. నేననేది ఏంటంటే ఇప్పుడు ఏదో ఇప్పుడే ప్రారంభించామండి కుదరట్లేదంటే భయపడకండి. అదే. కొంతమంది సంవత్సరం నుంచి చూస్తున్నాం, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం అవ్వట్లేదు. అసలు అప్పుడు 2 ఏళ్ళు కాదు గురుగారు. కొంతమందయితే మన కామెంట్స్‌లో చూస్తాము. అవును. 10 ఏళ్ల 35 నుంచి దాటింది, 40 ఏళ్ళు వస్తున్నా 25 కూడా వివాహం 25 ఏట్లో అవ్వట్లేదంటారు. స్టార్ట్ చేసాం. 35 ఏళ్ళు వచ్చే 10 ఏళ్ల నుంచి చూస్తున్నామంటారు. అవును. అప్పుడేంటి అది ఇప్పుడు నేననేది ఏంటంటే కామన్ తలనొప్పికి కూడా ఆపరేషన్ చేసుకోడు. అదే. ఏదైనా తలలో నర్వ్స్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు సర్జరీ ఓకే. చేస్తాడు. అవును. అలా హ్మ్. వీళ్ళకి బాగా తీవ్రంగా ఉంది అన్నప్పుడు కొంచెం
హోమం లాంటివి చేసుకోవాలి. చేసుకోవాలి. అలా పర్సనల్ చార్ట్ చూస్తే ఇంకా ఎక్కువ విషయాలు క్లియర్‌గా తెలుస్తాయేమో అర్థమవుతుంది. గురుగారు? అంటే వాళ్ళు ఏ దానం ఇవ్వాలి, ఏ ఓకే. హోమం చేసుకోవాలి, ఓహ్! ఏ అన్ని రో ఆ! విషయాలు అన్ని క్లియర్‌గా విషయాలు తెలుస్తాయి. వస్తాయన్నమాట అందులో. అంటే కొంతమందికి అసలు వివాహం అవ్వదు కదా! అది అంటే కంప్లీట్‌గా అది అసలు మనకు యోగం లేని తెలుస్తదా? అది తెలుస్తదా? తెలుస్తదండి. ఈ తెలుస్తది. యోగాలు ఉన్నాయా లేదా? తెలుస్తాయండి. అసలు వివాహ తెలుస్తుందండి. యోగం ఉందా? సంతాన వివాహం యోగం యోగం ఉందా? ఉందా లేదో తెలుస్తది. ఒకవేళ వివాహమే డివోర్స్ అవుతుందా లేదా అనే విషయం తెలుస్తుంది. ఓకే. వివాహం అయిన తర్వాత కొంతకాలం కలిసింది. తర్వాత డివోర్స్ సెకండ్ మ్యారేజ్ అవుద్ది కొంతమందికి. అదే. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. ఆ! కొంతమందికి మూడో మ్యారేజ్ కూడా అవుతుంది. ఓకే. ఈ అన్ని విషయాలు మనకు అన్నీ చార్ట్‌లో చూస్తే అన్నీ చాలా తెలుస్తాయంటారు. స్పష్టంగా తెలుస్తాయి. ఏ సంవత్సరంలో అవును. ఇట్లాంటివి ఉన్నాయో కూడా తెలుస్తుందండి. తెలుస్తాయంటారా? తెలుస్తుందండి. ఓకే. ఖచ్చితంగా తెలుస్తుంది. ఇలాంటి చండీ గాని, ఇలా హోమాలు చేయించుకున్నప్పుడు వీళ్ళకి పరిహారం ఉంటుందా గురుగారు? అంటే కొంచెం ఉంటుందండి. సత్ఫలితాలు అంటే అలా చూస్తారా కాదండి. ఇక్కడ ఖచ్చితంగా? ఏంటంటే హ్మ్. హ్మ్. శాస్త్రంలో ఉన్నటువంటిది మీరు ఇంట్లో పూజ చేసిన హ్మ్. దేవత వచ్చింది మీ హ్మ్. పూజను స్వీకరించిందంటే ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే చండీ చేసే వాళ్ళు పద్ధతిగా చేయాలి, హ్మ్. చేయించుకునే వాళ్ళు భక్తిగా కూర్చోవాలి. అంతే. ఈ హ్మ్. రెండు కనుక కరెక్ట్గా జరిగాయి అంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. హ్మ్. ఎందుకంటే అమ్మవారు వస్తుంది అక్కడికి. అదే. ఒక సిస్టమేటిక్గా ఒక చండీ చేశారు, హ్మ్. అమ్మవారు వచ్చి తీరుతుంది, ఇంక అందులో డౌట్ లేదు. ఓకే. వచ్చింది ఆవిడ సంతృప్తి చెందింది. ఎప్పుడు సంతృప్తి చెందుతుంది? ఇది ఒక క్వశ్చన్. అదే. ఇప్పుడు మీరు ఉన్నారండి, హ్మ్. మీరు గెస్ట్గా ఎవరింటికో వెళ్ళారు, మీరు ఎప్పుడు సాటిస్ఫై అవుతారు? వాళ్ళు హ్మ్. ఇచ్చే అటెన్షను, వాళ్ళు చూపించే మర్యాద, అంతే. హ్మ్. వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో నీట్గా ఉండడం, అది మరకలు మరకలు ప్లేట్లు ఏదో పెట్టారు, ఏమిట్రా ఇది అవును. హ్మ్. అనిపిస్తుంది. అవును కదా! లేకపోతే వాళ్ళు మీరు వచ్చాక వాళ్ళు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు, ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎవరు పలకరించేవాళ్ళు, ఎలా అవును. ఉంటుంది? హ్మ్. ఏం ఆ, చేసినా భక్తి వాళ్ళు శ్రద్ధలతో చేయాలి. ఓ నమ్మకంతో. ఆత్మీయంగా పలకరించి, ఏమండి మీరు వచ్చారు చాలా హ్యాపీ మాకు అని ఫీల్ చూపిస్తూ, అవును. అబ్బా వచ్చారా ఇప్పుడే బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అంటే ఎలా ఉంటుంది మీకు? అదే కదా! అవునా కదా? అటెన్షన్ అలా గావాలి. కాకుండా అబ్బా మీకోసం వెయిట్ చేస్తున్నాం అండి, ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నాం, అవును. హ్మ్. వెరీ హ్యాపీ అమ్మయ్య రాండి అని వెల్కమ్ పలికితే ఎలా ఉంటుంది? అదే. నేను అనేది ఏంటంటే ఒక పూజ చేసేటప్పుడు ఒక సంకల్పం చెప్పుకునేటప్పుడు మీరు అవును. భక్తిగా అమ్మ నేను నీకోసం చేస్తున్నాను తల్లి ఎంతో ప్రేమగా, అందుకే అంతే. నార్త్ సైడ్ వాళ్ళు అంటుంటారు ప్రేమ్ సే బోలో జై మాతాజీకి అంటుంటారు. అంటే మీరు ఎంత నీనమై ఎంత తరించిపోయేలా చేస్తే అంతే. దేవత ఎంత ఇది అంటే హ్మ్. సంతృప్తి చెందుతుంది, అంత ఫలితం వస్తుంది. అవును. అసలు మీరు చేసే పద్ధతే సరిగ్గా చేయకుండా సిస్టము అంటే చేయించే వాళ్ళు ఎవరైతే హ్మ్. పురోహితులు వాళ్ళు సరిగ్గా చేయకుండా మీరు అదే. సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వకుండా అక్కడ దేవత రాకుండా మీకేం ఫలితం వస్తుంది అంటున్నాను అవును నేను. కదా! హ్మ్. కొన్నిసార్లు అయ్యో మాకేం పెద్ద ఫలితం రాలేదండి అంటారు, కానీ అక్కడ జరిగేది ఏం చెప్పమంటారా, వాళ్ళకి పెద్ద గండం తొలగిపోతుంది ఒక్కోసారి. ఓకే. ఆ! పెద్ద గండం ఉన్నది పోతుంది ఈ చెండి వల్ల ఒక్కోసారి. అదే. అది. హ్మ్. తప్పకుండా గురుగారు. గురుగారు అంటే ఇన్ కేస్ మీరు చెప్పారు. అంటే అవునండి. జాతక పరిశీలన చేసి ఏ పూజనో, ఏ హోమమో అవునండి. అవును. చేయించుకోవాలని. అవునండి. అవును. అవి ఇన్ కేస్ అంటే వాళ్ళకి దూరంగా ఉన్నాము, లేకపోతే మేము అంటే ఎవరితో చేయించుకోవాలో కరెక్ట్‌గా తెలీదు అన్నప్పుడు మీరు చేయిస్తారా? ఎవరికైనా ఇప్పుడు వాళ్ళకి హ్మ్. వాళ్ళు ఉంటే చేంజ్ చేసుకోమని చెప్తాను, వాళ్ళకి నేను చేయిస్తానని చెప్పను ఎప్పుడు కూడా. హ్మ్. వాళ్ళకి గనక మనతోనే చేయించుకోవాలని ఉంటే ఖచ్చితంగా మన టీంతో చేయిస్తాం. చేయిస్తారు. చేస్తాం. ఓకే. సో, విన్నారు కదా! మిథున రాశి గురించయితే గురుగారు చాలా విషయాలు క్లియర్‌గా తెలియజేశారు. ఎవరైనా ఒకసారి మీ జాతక పరిశీలన చేయించుకోవాలి, లేతే మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఒకసారి సంప్రదించాలి గురుగారినంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నంబర్‌కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం శ్రీమాత్రే గురుగారు. నమః.